ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నవ్వును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి అంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా ఈ పాద సన్నిధికి వచ్చినప్పుడు మిమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. 2వ వచనం. ఇటు కనిపిస్తలేదా లైట్ ఫోకస్? ఇటు ఇటు చూస్తుంది. మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది కొమ్మని సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరం నా ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు ఊరి స్థలం దొరికెను. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయంగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధి కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీ అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర గుడారం ద్వారం వద్ద నుండి నాకు ఇష్టం. దేవుడిని యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికైనా ఏ మేలు చేయక మానడు. సైన్యములకు నీ యందు నమ్మకించు వారు ధన్యులు. దేవుని దావీదు మన జీవితంలో మరి చూసుకుంటూ వస్తుంటే ఇందులో 12 వచనాలు ఎంత స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చేసి మరి 3 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలు నివాసం దొరుకును. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారి నిత్యం నిన్ను స్తుతించెదరు. మరి దేవుని యందు ఆనందించే వారికి మరి సంతోషము, మరి కృప, బలము ఉంటుంది. నివసించుట ఎంతో ఆనందమని చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మరి సమస్త భూచ ఆయన సృష్టించిన ప్రతి ఒక్క జీవికి మరి దేవుని సన్నిధానంలో గడుపుట గొప్ప వాక్యం. అంతేకాదు ఉదయకాలంలోనే పిచ్చుకల ఆకాశ పక్షులట దేవుని స్తుతిస్తాయట. మనం ఆ టైంలో లేవలేము, కానీ ఎక్కువజామునే ఉదయాన్నే గొప్ప మంచి స్వరంతో అవి దేవుని స్తుతిస్తూ ఉంటాయట. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన మన హృదయంలో దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన స్తుతించా బద్దలమై ఉన్నాము. అంతేకాదు మరి 10 నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించే కంటే దేవుని మందిరంలో ద్వారం వద్ద ఉండట నాకు ఇష్టం. ఎంత చక్కటి వాక్యము ఇందులో లిఖించబడి ఉన్నది. భక్తిహీనుల ఇంట్లో జీవించడం కంటే, గుడారంలో జీవించే కంటే దేవుని మందిరంలో జీవించుట
నాకు ఎంతో ఇష్టమని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానంలో మనం చర్చికి వెళ్ళినప్పుడు కొద్ది సమయం గడుపుట మనకి ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం మందిరానికి వెళ్ళినప్పుడు మనుషులను బట్టి మనం వెళ్ళకూడదు. వీళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, నా మనసు ఎరిగిపోయింది, నేను బాధపడ్డాను అని అప్పటి వరకే మనం ఉంచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించి ఉన్నాడు. వారి కోసం ప్రార్థించు. నీకు ఆయన వ్యక్తి తప్పు చేశారని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థించు. దేవుడే వారి కళ్ళు తెరిమింపచేస్తాడు. కానీ ఇక మందిరానికి ఆయన బాధ పెట్టాడని మందిరానికి రాకుండా మనం మానుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఎన్నో చేదు అనుభవాలు మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. మందిరంలో ఎంతో భయంకరంగా దుష్టుడు అపవాది సంఘం నుండే బయలుదేరిన అని అన్నప్పుడు సంఘంలోనే దుష్టుడు అపవాది ప్రవేశిస్తాడట. ఎవరు బలహీనులో అని అపవాదం చేస్తూ ఉంటారు. వారిలోనే జరబడి ఇతరులని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నది సైతాన్, బయట ఉన్నది మందిరంలో కూడా, ఇంకెక్కడ లెక్క ఉన్నది సైతాన్. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే సైతాన్ కూడా అక్కడనే ఉంటారట. మరి సైతాన్ బిడ్డల కాడికి అక్కడికి వెళ్ళలేట. వాళ్ళందరూ నా వాళ్ళే కదా అని నాకు తెలుసు. అందుకోసమే మనం దేవుని బిడ్డలకి సైతాన్ దురాత్మ మనకు తెలిసిపోతుంది. ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. పాస్టర్ అంట, మన పాస్టర్ అయ్యి ఆయన మతాన్ని స్వీకరించిండే, దేవుని సేవ చేయాలని అనుకున్న వ్యక్తిగా మతాన్ని స్వీకరించిన వారే ఇక మతంలో ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా, ఈ బైబిల్ చదువుతారు, ఇలా ఏంటి నియమాలు నిబంధనలు అన్నీ చూస్తారు. ఇక కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, ఇక ఎన్ని చూసినాక నా హిందూ మతమే గొప్పదని బయటికి వెళ్ళిపోతాడు. కాదు, ఆ వ్యక్తి దేవుని ఎరగలేదు, దేవుని ప్రేమను రుచించలేదు. ఆ వ్యక్తి చెప్పుకుంటూ వస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇంత డేరుగా. దురాత్మలు ఎక్కడ ఉంటాయంటే క్రైస్తవుల కాడనే ఉంటాయి, వాళ్ళమటే ఉంటాయి. మన హిందువుల కాడ ఉండవు. మన హిందువుల పవిత్రమైన గ్రంథం చెప్పుకుంటూ వస్తాం. అని నాయన, అయ్యో దేవుడా, దేవుని బిడ్డల కాడికే దయ్యాలు వచ్చి సైతాన్లు తయారనాయన. ఎందుకంటే ఎప్పుడు పడగొట్టాలి, ఎప్పుడు చెడగొట్టాలి అని చూస్తాడు. యేసుప్రభు కాడికే సైతాన్ వచ్చిందిరా నాయన. సైతాన్ వచ్చింది 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యేసుప్రభు ఆకలి ఎత్తే సమయం ఆయనకి 40 దినాలు, ఒక్క దినం దాకా ఉండలేవు. ఆడికి నీళ్ళు తాగుతాం, ఏదో సంథింగ్ చేసుకొని అది 2 గంటలు 3 గంటల ఉపవాసం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటే ఆకలి బాగా అవుతుంది. ఇక టక్కున సైతాన్ యేసుప్రభు కాడికి వచ్చి ఏమంటుందంటే, నీకు ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుడు అవుతాను అంటే. దేవుడు ఎమ్మడే సమాధానం ఇచ్చాడు, మనుషుడు నోటి వలన వచ్చే మాట వలన బ్రతకడు, కానీ దేవుడి నుండి వచ్చే మాట వలన బ్రతకను అని చెప్పాడు. అక్కడ మనుషులను సంబోధించాడు దేవుడు. ఇంకా మళ్ళీ ఏం చేసింది సైతాను, ఇదంతా రాజ్యం నా వశంలో ఉన్నది, నువ్వు నాకు మొక్కితే ఎంత నీకు ఇచ్చేస్తా ఉంటా. ఎంత దుష్ట ఆలోచన చూడు. నిజమే, ఈ లోకం అంతా దాని వశంలో ఉంది. లోకాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. అయితే దేవుడు ఏమన్నాడు, సైతానా వెళ్ళు, పారిపోవాలి, ఎలగొట్టి దేవుణ్ణే నన్ను మొక్కు, నీకన్నీ ఇచ్చేస్తా అని చెప్తుంది. ఇంకోటి, ఎత్తైన కొండకాడికి తీసుకుపోయి, ఇగో నువ్వు దేవుని కుమారుడు కదా, నుంచి దునుకు, నీకు దేవదూతలు వచ్చి కాపాడుతారు. ఇక దేవునికి ఎంత కోపం వస్తుంది. ఒకప్పుడు మనం బాగా ఆకలినప్పుడు ఎవరైనా ఇరిటేషన్ మాట్లాడుతుంటే ఇక కొట్టే అంత కోపం కూడా వస్తుంది. దేవుడు ఓర్పుతో సహనంతో
సైతానికి మూడు విషయాలకి 3 విధంగా సమాధానం చెప్పి ఎలాగొట్టాడు. పరిశుద్ధాత్మ దూత ఆకాశం నుండి పావురములు ఆయన మీదకి వచ్చి, నేను నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని దేవుని గురించి సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చి, మన జీవితం కూడా అట్లాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉంటాం. ఈ లోకంతో స్నేహం చేసి దేవునితో వైరల్గా ఉంటాం. అంటే ఏంటి లోకంతో స్నేహం? మన ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మన వారికి సాక్ష్యంగా ఉండాలి. వారిలో మనం కూడా ఒక వంటి వారంగా ఉండకూడదు. మనలో వాళ్ళు ఒక వంటి వారిగా ఉండాలి. కానీ వాళ్ళు చేసి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వారిలో ఒక వంటి వారిగా ఉంటాం. అలా ఉండకూడదు. మనకంటే ఒక ప్రత్యేకత ఉంది. వారిని ప్రేమించాలి, వారికి కావాల్సిన అక్కర్లు తీర్చాలి, అలాంటి జీవించాలి. క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. ప్రేమ కలిగి జీవించమన్నారు. ఎవరైనా సహాయం చేయమన్నప్పుడు సహాయం చేయాలి. ఆదరణ లేనప్పుడు ఆదరణ కోసం ప్రార్థించాలి. నేను ఎప్పుడు ప్రార్థిస్తాను, ప్రభా నా ఫ్రెండ్స్ని రక్షించాను, నాకంటూ పరిచయమైన వారిని, నేను తెలిసిన వారిని రక్షించు ప్రభా అని ప్రార్థిస్తుంటా. నా స్వార్థం నాకే కావాలని నేను కోరుకు, నా కుటుంబం కూడా రక్షింపబడాలి. అమ్మ వాళ్ళకి, జనాలకి, అన్నదమ్ములకి, నాన్న వాళ్ళ రక్త సంబంధకి అందరినీ నువ్వు రక్షించు ప్రభు అని నేను ప్రార్థిస్తాను. ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ ఏం చెప్పింది 8వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియకుము, దేవా మా కేటమును దృష్టించుము, నీవు అభిషేకించిన వారిని ముఖము లక్షింపుము. అదే దేవుడు ఆయన బిడ్డల్ని లక్షణ పెట్టేవాడు, ఆయన బిడ్డలని చూసేవాడు. మనం ఏడ్చుంటే ఆయన సంతోషించేవాడు కాదు. మన దుఃఖంలో ఆయన దుఃఖం వాళ్ళుగా ఉంటాడు. దుష్టుడు అపవాది మనకున్న సంతోషాన్ని దొంగిలించాలి, బాధపడుతూ ఉంటాం. దుష్టుడు అపవాది కుతంత్రాలకి మనం దూరంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. మరి ఇజ్రాయెల్ వెళ్ళిపోయినాక నీకు మరలా నోటిఫికేషన్ వస్తుంది. మనకు వెళ్ళిపోయినాక ఒక కొత్త స్ట్రాటజీతో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి, చదువుకోవాలి. మనం కష్టపడితే మనం జాబ్ పొందగలం. ఆల్రెడీ ఒకటి మిస్ అయిపోయింది, ఇప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. మరి ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో అన్నం తినాలి, ఏ టైంలో టీ తాగాలి, ఏ టైంలో స్నానం చేసుకోవాలి. ఒక టైం టేబుల్ ప్రకారంగా చదువుకుంటే మనం ముందుకు వెళ్ళగలం. అర్థమైందా? షూర్. ఫస్ట్ నుంచి నీకు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి సిద్ధపరుస్తా. నేను కూడా టైం టేబుల్ సిద్ధపడతా. మనం జాబు పొందాలి. మన తల్లిదండ్రులు మనం కష్టపడి వాళ్ళకి చదువు లేకపోయినాను మనకు చదువు అంటూ ఒక భాగ్యాన్ని ఇచ్చారు. అది ఉపయోగించుకొని మనం కష్టపడి చదివి జాబు పొంది వారిని మనం సంతోషపెట్టాలి. తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించాలి, కానీ మనల్ని చూసేవారు దుఃఖప్రాయంతులుగా ఉండకూడదు. ఒకసారి గుర్తు చేసి ఎంత కష్టపడి మనకు ఇంటి పెంచి ఇంటి వద్ద చేశారు, వారి కష్టాన్ని కూడా మనం గుర్తించారు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఇంత విధాల వారు రెక్కలు వచ్చినాక పెంచి వారు బతుకుపోరాని ఏదో కొన్నాళ్ళు చేసి బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నాం, కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం. పిల్లల్ని పోషిస్తూ పిల్లల్ని తల్లిదండ్రులు పోషించేవారు. ఇప్పుడు మనం ఆ స్థితికి తీసుకురా. వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేంత వరకు మన కష్టంగా ఉండకూడదు, భారంగా ఉండకూడదు. ఈ సంవత్సరం ఎటుబడి మనకి జాబులు రావు, అంత దగ్గర మనం కష్టపడాలి. మన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా దేవుడు ఖర్చు వేస్తాడు. ఆయన కాపుదల మనకు ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకోండి. ప్రేమ గల యేసయ్యా, జాలి గల యేసయ్యా, నీ జాలి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. ఈరోజు కోసం స్థితిపరిచినందుకు స్తుతిస్తున్నాను.
నీ మందిరంలో ఆవరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది నా ప్రభు. ఆ శ్రేష్టమైన దినాన్ని గడుపుట మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అలా ప్రిపరేషన్ నేను మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ మంచిగా ప్రిపేర్ అయ్యేటకు నన్ను బలపరచండి ప్రభా. ఇంకా బుక్స్ ఏమైనా లేకుంటే నేను పొందటకు నన్ను బలపరచు ప్రభా. నన్ను దీవించమని కోరుకుంటున్నాను. టైం టేబుల్ ప్రకారంగా చదువుకుంటూ కొన్ని కృప దయచేయి. తమ్ముని విషయంలో కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని కూడా ఒక క్యాలెండర్తో మరి నువ్వు ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో చేయాలని ఆలోచన జ్ఞానంతో తను కూడా చదువుకునే కృపను జ్ఞానం దయచేయండి. అప్లికేషన్ ఫామ్ తనకు అప్లై చేయట్లో నన్ను కూడా బలపరచండి. ఇలా మమ్మల్ని కృపగల ఆశ్రమంలో కప్పది జాబుల కోసం నన్ను సిద్ధపరచు ప్రభా. రాని భవిష్యత్తు మా అత్తమ్మ మా ఆడపడుచుల రక్షించండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. పిల్లల విషయం వీడిని జ్ఞాపకం చేసుకో. కాపుదల భద్రతలో బిడ్డలను వర్ధలు చేయండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. తెలిసి తెలియని తప్పులు చిన్న బిడ్డలు ప్రభా నీ కృపలో బతుపరచుకోండి. ఆయన మరి జ్ఞాపకం చేసుకోండి. చిన్నోనికి నీ గాయపడిన స్థితి తాకి ముట్టి స్వస్థత కింద చేయండి. క్షమించండి ప్రభా. దుష్టుడు అపవాదిక తంత్రాలు లయపరచండి ప్రభా. నేను జ్ఞాపకం చేసుకో. సాతాను కుతంత్రాలు లయపరచండి. బిడ్డల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. సాతాను ఎవరి ద్వారా వారిలో ప్రవేశించి వారి కుంగదీసే పరిస్థితిని దూరపరచండి. దుష్టుడు సాతాను గృహంలో ప్రవేశించకుండా నీ భయము భక్తి సాతాను పారదోలించండి. భయం నుంచి ప్రార్థిస్తున్నాం. అవి మా స్టడీ పూర్తవుటకు నీ కృప అక్కరలన్నీ తీర్చని కోరు. అవి మా జాబ్ కోసం సిద్ధపడి జాబ్ సెలెక్ట్ అవటకు ప్రియబిడ్డని దీవించండి. ఇలా మమ్మల్ని నీ కృపగల హస్తంలో కప్పచెప్తున్నాం. డిసెంబర్లో ప్రభా ఇంటి చుట్టూ నీ ఖర్చు వేయండి. ఇంటికి మొత్తం మంచిగా పెయింట్ వేయించి మంచి స్థుతి కలిగి ఉంటాం. మా రక్షములందరినీ పిలిపించటకు మాకు సహాయం. గృహంలో సంతోషాన్ని నింపండి దేవా. అంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తాం. అన్ని విషయాలు ప్రభా నీ దయగల చేతి కాదు అని నేను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తాం. నాన్నకి బండి ఇచ్చినందుకు వందనాలు. అది కూడా మేము సండే ఉపయోగించుకునే విధంగా మమ్మల్ని దీవించండి ప్రభా. ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభా. ఆఫర్లో మరి గిఫ్ట్ ఆఫ్టర్ మాకు అవసరం ఉందని అది నీకాడ రిక్వెస్ట్ ప్రేయర్ చేస్తున్నాం. ఆ ఆఫర్ మేము గెలుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆ కోరిక మాకు న్యాయమైనది, నీ దృష్టికి అది న్యాయమైనది అయితే మాకు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థితిస్తాం. ప్రతి విషయంలో వందనాలు చెల్లించుకుంటూ ఈరోజంతే సమయం దీవించి ఆశ్రయించమని తోడుగా ఉండవు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలను నాశనమగును గాక.